మానవతా గీతం. పూల గొంతుల్లోకి హాలాహలం ఒలుకుతున్న చోట మానవతా రాగం మలినపడిపోతున్నది. పూల గొంతుల్లోకి హాలాహలం ఒలుకుతున్న చోట మానవతా రాగం మలినపడిపోతున్నది. పాలుగారడి నునుగులను కర్కశత్వం కబలిస్తున్న వేళ మనుషుల తలలు నేలబంతులవుతున్నాయి. తిరుగుతున్న స్వేచ్ఛా వెన్నెలకెవరు చెప్పారు నల్లరంగు మనసుల మసి చరిత్ర? పసిజింకల పరుగుల కాళ్ళకేం తెలుసు ముళ్ళ కంచెల దారి కాసుళ్ళు? ఏ బడిలో చేర్చాలి అనుకునే చిన్ని సందేహాల నుండి ఏ శ్మశానంకు చేర్చాలి అనుకునే ప్రశ్నగా మిగలడం ఎంత బాధాకరం. ఏ శ్మశానానికి చేర్చాలి అనే ప్రశ్నగా మిగలడం ఎంత బాధాకరం. ఎంత ఎత్తుకు ఎదిగించాలనే కళల నుండి ఎంత లోతులోకి పాతాలనే నిర్వేదం పుట్టడం ఎట్లా తట్టుకోవడం? మనుషుల వాడల్లో మృగాల జాడలను కనిపెట్టే యంత్రాన్ని ఎవడు కనుక్కుంటాడో? మన మధ్య తిరుగాడే రూపురేఖలు మార్చుకున్న రాక్షస దళాలను అంతం చేసే ఆయుధం ఎవరో? ఎవరి భుజాల కోసం ఎదురు చూద్దాం. కవులారా, ఆ బాధ్యత మనమే తీసుకుందాం. కఠిన శిలాహృదయ కేదారాలపై అక్షరాల నదులను ప్రవహింపజేద్దాం. సంస్కార మొలకల్ని సారసపద నీరు పోసి పెంచుదాం. దయను అంటించుకున్న మన అక్షరాలు పావురాలై ప్రతి ఎదవాకిట్లో వాలాలి. తడి వాసన పులుముకున్న మన పదాలు బండె గుండెల్లో వర్షాలై కురవాలి. వాక్యమొక్కటి పెక్కటిల్లిన గొంతుతో విచక్షణ చక్షుల్ని చెరిపించే వైతాళిక గీతికై మోగాలి. ఇప్పుడు మన సమాజం